కుంభమేళ త్రివేణి సంగమం స్థలి ప్రయాగ అలహాబాద్లో 45 రోజుల కుంభమేళ వైభవంగా ప్రారంభమైంది. కోట్లాది ప్రజలు పవిత్ర స్నానాల కోసం తరలివచ్చే ఈ మహోన్నతమైన కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక. కుంభమేళా సందర్భంగా ప్రయాగలో దర్శించుకోవాల్సిన ఆలయాలు: కాశీక్షేత్ర నివాసంచ కాలభైరవ దర్శనం, ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం అంటోంది బిల్వాష్టకం. కాశీలో కొన్నాళ్లు నివసించి ఆయనను బిల్వపత్రాలతో అర్చించి కాలభైరవుడి దర్శనం చేసుకున్నవారు ప్రయాగలో మాధవస్వామిని దర్శనం చేసుకున్న తర్వాతే ఆ యాత్ర పరిపూర్ణం అవుతుందన్నారు పూర్వులు. ప్రయాగ క్షేత్రానికి అధిదేవత శ్రీ వేణి మాధవుడు. ఈ స్వామిని ప్రయాగకు మహారాజుగా రామచరితమానస్లో తులసీదాస్ ప్రస్తుతించాడు. అత్యంత పురాతనమైన వేణి మాధవ ఆలయాన్ని ప్రాచీన శ్రీ వేణి మాధవ మందిర్గా వ్యవహరిస్తారు. స్థల పురాణం ప్రకారం త్రేతాయుగంలో గజకర్ణుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పీడిస్తూ ఉండేవాడు. అతడి హింసను భరించలేక దేవతలు మహావిష్ణువును శరణు వేడారు. అప్పుడు నారద మహర్షిని గజకర్ణుడి దగ్గరకు మహావిష్ణువు పంపాడు. గజకర్ణుడికి కొన్ని వ్యాధులు ఉండేవి. వాటి నివారణ మార్గాన్ని చెప్పాలని నారదుడిని గజకర్ణుడు కోరాడు. త్రివేణి సంగమంలో స్నానం చేస్తే ఫలితం ఉంటుందని నారదుడు చెప్పాడు. ఆ ప్రకారం స్నానం చేసిన గజకర్ణుడి వ్యాధులు నయమయ్యాయి. ఇంత పవిత్రమైన జలాలు తనకే సొంతం కావాలనే దురాశతో అక్కడ సంగమించే గంగా, యమున, సరస్వతి నదులను గజకర్ణుడు తాగేశాడు. ఆ పరివాహక ప్రాంతాల్లో తీవ్రమైన కరువు వచ్చింది. ప్రజల పరిస్థితి దుర్భరంగా మారింది. వారి ప్రార్థనను ఆలకించిన మహావిష్ణువు ప్రయాగ ప్రాంతానికి వచ్చి 3 రోజులు యుద్ధం చేసి గజకర్ణుడిని వధించాడు. అప్పుడు ఆ నదులు మళ్ళీ వాటి స్థానాల్లో తిరిగి ప్రవహించడం ప్రారంభించాయి. త్రివేణి సంగమాన్ని కాపాడవలసిన అవసరాన్ని గుర్తించిన మహావిష్ణువు పవిత్ర సంగమానికి నిరంతర రక్షకుడిగా వేణి మాధవుడి రూపంలో శ్రీ మహాలక్ష్మి సమేతంగా కొలువయ్యాడు. అందుకే ఈ ఆలయాన్ని లక్ష్మీనారాయణ మందిరంగా కూడా పిలుస్తారు. పద్మ, వరాహ, మత్స్య, స్కాంద పురాణాల్లో, రామాయణ మహాభారతాల్లో ఈ స్వామి ప్రస్తావన ఉంది. జన్మమరణ చక్రం నుంచి మానవులకు విముక్తి కలిగించే దైవంగా వేణి మాధవుణ్ణి పురాణాలు వర్ణించాయి. ప్రయాగే మాధవేశ్వరి. పరమశివుడికి జరిగిన అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి దక్షయజ్ఞంలో ఆత్మాహుతి చేసుకుంది. శివుడు తన భుజాన సతీదేవి దేహాన్ని వేసుకుని చీకట్లోకి వెళ్తూ ఉండగా లోకక్షేమం కోసం ఆ దేహాన్ని తన సుదర్శన చక్రంతో మహావిష్ణువు ఛేదించాడు. ఆ శరీర ఖండాలు భూమిపై పలు ప్రదేశాల్లో పడ్డాయి. ఇవి అష్టాదశ శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. వాటిలో ప్రయాగ ఒకటి. ఇది సతీదేవి కుడిచేతి వేళ్లు పడిన ప్రదేశంగా పురాణాలు పేర్కొంటున్నాయి. ఇక్కడ మాధవేశ్వరిగా అమ్మవారు ఆరాధనలు అందుకుంటోంది. ఆమెను స్థానికులు అలోపీదేవి అని పిలుస్తారు. ఈ ఆలయంలో యంత్రమే కానీ విగ్రహం లేదు. యంత్రంపై ఉన్న ఉయ్యలకు భక్తులు పూజలు చేస్తారు. కుంభమేళ స్నానం చేసి ఆ తీరంలో కొలువైన వేణి మాధవ స్వామిని, మాధవేశ్వరి దేవిని దర్శనం చేసుకున్నవారు సంపూర్ణ యాత్రా ఫలాన్ని పొందుతారని విశ్వాసం ఉంది.